ఫైనలీ సూర్యాపేట బ్రాంచ్ ఆఫీస్కి వచ్చేసామండి. వెంకీనాయుడు గారు అండర్లో ఉన్న 4 బ్రాంచ్ ఆఫీసుల్లో సూర్యాపేట బ్రాంచ్ ఆఫీస్ కూడా ఒకటి. మనతో పాటు మాట్లాడడానికి మురళీకృష్ణ గారు ఉన్నారు, ఈ బ్రాంచ్ మేనేజర్. ఆయనతో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసేస్తా. వచ్చేయండి. నమస్కారం మురళీకృష్ణ గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నానండి, థ్యాంక్ యూ. ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేసిన 14 years ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు మార్వాడి యూనివర్సిటీ సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్గా ఉన్నారు. సో సూర్యాపేట నుంచి ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయి ఉంటారు ఇప్పటికి? సో లాస్ట్ ఇయర్ అయితే మనకి 100+ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. అండ్ ఈ ఇయర్ వచ్చేసి రెస్పాన్స్ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాము. అండ్ సేమ్ టైం మనకి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ సైడ్ నుంచి కూడా అట్లనే ఉంది ఫీడ్బ్యాక్ కూడా. సో దాన్ని బట్టి ఈ ఇయర్ కూడా కొంచెం ఎక్కువ వర్క్ చేస్తున్నాం దాన్ని. 100+ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారని చెప్తున్నారు. ఇంకా కూడా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఇయర్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అడ్మిషన్ ప్రొసీజర్ గురించి కాస్త క్లియర్గా చెప్పండి. ష్యూర్ అండి, తప్పకుండా. సో మనకు అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి అండ్ ఎస్పెషల్గా చెప్పాలంటే అండ్ 50 కిలోమీటర్స్కి ఒక బ్రాంచ్ వైజ్గా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాం సూర్యాపేటలో. అండ్ సూర్యాపేట సరౌండింగ్స్లో మనకి కోదాడ అండ్ హుజూర్ నగర్ అండ్ సూర్యాపేట రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ అండ్ మనకి నార్కెట్పల్లి, ఇవన్నీ కూడా సూర్యాపేట కిందకి వస్తాయి. సో ఇక్కడికి చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ అందరూ కానీ పేరెంట్స్ కానీ ఎవరైతే వస్తారో వాళ్ళకి మేము ప్రాపర్ వేలో కౌన్సిలింగ్ ఇచ్చేసి అండ్ వాళ్ళకి ఏ బ్రాంచ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ వేలో మేము డైరెక్ట్ చేస్తాము. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 13-14 years నుంచి కూడా కెరీర్ కౌన్సిలర్స్ లాగా కూడా వర్క్ చేస్తున్నాము అండ్ ప్రాపర్ గైడెన్స్ ఇస్తున్నాము పిల్లల కోసం. సో ఆ ఇంటెన్షన్తోనే సో ఈ ఇయర్ కూడా కొంచెం వాళ్ళకి బెటర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి అండ్ ప్రాపర్ వేలో వాళ్ళని జాయిన్ చేపిద్దామని చూస్తున్నామండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడానికి హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదండి. వాళ్ళ కన్వీనియన్స్కి తగ్గట్టుగానే బ్రాంచ్ ఆఫీసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అవును మురళీకృష్ణ గారు, ఓన్లీ మీ సూర్యాపేట పిల్లలే కాదు, మిగతా సౌత్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ సౌత్ ఫుడ్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు. మరి మార్వాడి యూనివర్సిటీలో మీరెంత కేర్ తీసుకుంటున్నారు ఈ సౌత్ ఫుడ్ ఇచ్చే విషయంలో? సో అక్కడ మనకి సౌత్ ఇండియన్ స్టాల్స్ ఉన్నాయండి ఎస్పెషల్గా. సో మనకి ఎస్పెషల్గా మనం ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అరౌండ్ 2000-3000+ స్టూడెంట్స్ సౌత్ ఇండియన్ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళ అవైలబిలిటీ, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ కోసం వాళ్ళ అవైలబిలిటీ బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ సౌత్ ఇండియన్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అక్కడ. సో వాళ్ళ కంఫర్టే మనకి ఇంపార్టెంట్ కాబట్టి అండ్ ఈవెన్ అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ యూనివర్సిటీ వాళ్ళు కానీ ఆ డైరెక్షన్లో వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఈవెన్ మన దగ్గర నుంచి ఈవెన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మన మార్వాడి యూనివర్సిటీ మేనేజ్మెంట్ కానీ సో దానికోసం ఎక్కువ కష్టపడుతున్నారు అండ్ వాళ్ళ కంఫర్టే మనకి చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకుని వర్క్ చేస్తున్నాం.